ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలు యథారీతిగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఈ వచనాలు ఉంటుంది. ఈ 2వ ఆజ్ఞను ఆధారం చేసుకొని మనం విస్తారమైనటువంటి వర్తమానాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. నిన్నటి దినాన నేను చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మనుషులను ఏ రీతిగా పుట్టిస్తున్నాడు, మనుషులు పుట్టుకతోనే ఎలాంటి వారై ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోని మానవుడు పాపిగా ఎంచబడుతున్నాడు. ఎందుకని దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, మానవుడు తల్లి గర్భంలో ఉండగానే పాపిగా ఎంచబడుట ఎలా? ఎందుకు అంటే పాపం చేసినందున కాదు, వానిలో పాప స్వభావం ఉన్నందున. వానిలో పాప స్వభావం ఉన్నందున వాని పాపిగా ఎంచడం జరుగుతుంది తప్ప పాపం చేసినందున కాదు. మనం ఉదాహరణగా గమనిస్తే, మనుషులే అల్లరిచిల్లరిగా వ్యవహరించేటప్పుడు ఆ అల్లరిచిల్లరి స్వభావాన్ని మనం కోతి స్వభావంగా ఎంచి ఏంట్రా కోతి చేష్టలు ఏంటి అని అంటాం సరదాగా. ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏంద్రా జంతువులాగా, మృగంలాగా అని అంటుంటాం. అంటే ఏమిటది? ఆ మూర్ఖముగా, క్రూరముగా వ్యవహరించడం అనేది క్రూరమగ స్వభావం, జంతు స్వభావం. ఈ అల్లరిచిల్లరిగా వ్యవహరించడం అనేది కోతి స్వభావం అనేది మన యొక్క ఉద్దేశం. అంటే ఆకారం మనిషి ఆకారమే కానీ మనిషి ఆకారంగా ఉన్నటువంటి మానవుణ్ణి వానికి వ్యవహారాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కోతిగా, కొన్ని సందర్భాల్లో మరి కుక్కగా, కొన్ని సందర్భాల్లో గాడిదగా, కొన్ని సందర్భాల్లో పశువుగా మనం పిలుస్తుంటాం, చెప్పుకుంటూ ఉంటాం. అలాగే స్వభావాన్ని బట్టే తప్ప మనిషి పాపిగా ఎంచబడుట అతడు పాపం చేసినందున కాదు. చాలామంది అంటుంటారు, తల్లి గర్భంలో ఏం పాపం చేశాడండి, ఏం చేస్తాడండి అని. మనకు అనిపించకపోవచ్చు, మనకు కనిపించకపోవచ్చు, కానీ తల్లి గర్భములో బిడలు దేవునికి దృష్టిలో ఉంటారు. కీర్తనాకారు అంటాడు కదా, నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను చూచాను. తల్లి గర్భంలో ఉన్న బిడ్డలు కూడా దేవుడు చూస్తాడు. ఆ గర్భంలో వాళ్ళు ఏం చేశారో కూడా ఆయన పసిగడతాడు. మనకైతే అది మనం పసిగట్టలేము. తల్లికైతే కదలికలే తెలుస్తాయి తప్ప వారు ఏం చేశారనేది అంతగా తెలియదు, కొంతవరకే తెలుసుకోగలుగుతుంది. అది కూడా మన వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, తల్లి గర్భంలోని మానవుడు పాపిగా ఎంచబడుట ఎలా? ఎందుకంటే పాపిగానే ఎంచబడుతున్నాడు. రోమా 3:23 ప్రకారంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పుట్టుకతోనే ప్రతి మనిషి పాపి. అది ఎలా అనే దానికి కొన్ని బైబిల్ మాటలు సందేహాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుతాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడేమో మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడట. ప్రసంగి గ్రంథకర్త అంటే సొలొమోను అంటే ఆయన పక్షంగా చెప్పిన ప్రత్యేకమైన మాట ఏమిటి? ఆయన దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందుకున్న తర్వాత, ఇప్పటి వరకు నీ అంతటి జ్ఞాని లేడు, ఇక ముందు కూడా ఉండడు అని చెప్పాడు. కాబట్టి మానవ సమాజంలో సొలొమోను మించిన జ్ఞాని ఎవరు లేరు. అంతటి జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి ఈ మాటను మనం బహు జాగ్రత్తగా గమనించాలి. లేదంటే అంతటి మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాటను
మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడతాం. దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క ఆత్మ మనకు ఏ రీతిగా అవసరమై ఉన్నాడో, అలాగే సొలొమోను చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకోవాలంటే సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం మనకు అవసరం. అది ఎట్లా వస్తుంది? దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మనకు బోధిస్తాడు. దేవుని యొక్క వాక్యంలోని సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. వాగ్దానం చేశాడు కదా, నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. అంటే ఈ బైబిల్లోని మర్మాలు కాదు, మనకు ఏవైతే మర్మములుగా ఉన్నాయో, బయలుపరచబడిన సత్యములు కూడా నాకున్న అజ్ఞానాన్ని బట్టి కొన్ని నాకు మర్మాలుగా అనిపిస్తాయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడిని వాటిని నాకు బయలుపరుస్తాడు. అందుకనే కదా కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కనులు తెరువమంటాడు. గుడ్డివాడే అడగలేదు, ఆత్మీయ అంధత్వంలో ఆత్మీయ అజ్ఞానంలో ఉండి అడిగాడు అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మహాజ్ఞాని సొలొమోను చెప్పినటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధుడైన దేవుడు నేను నిన్నటి దినాన చెప్పినట్టుగా ఈ నేల మీద కాలు మోపి ఆదాము అవ్వని మాత్రమే చేశాడు. తర్వాత వారు పాపులైన తర్వాత దేవుడు నేల మీద ఏ మనిషిని కూడా అలాగున చేయడం లేదు. మట్టితో కానీ ఎముకతో కానీ ఆదాము చేసినట్టుగా ఏ మనిషిని చేయడం లేదు. పాపులైన మానవులు అనగా తల్లిదండ్రులైనటువంటి వారి సంపర్కం వలన ఈ శరీరం వచ్చేటువంటి పరిస్థితుల్లో దేవుడు పరలోకంలో ఉండి ఆ శరీరానికి అవసరమైన ఆత్మను తన అరచేతుల్లో పెట్టుకొని ఆ శరీరానికి ఏమేమి రూపం, ఏమేమి అవయవాలు ఇవ్వాలనో వాటన్నిటిని కూడా అరచేతిలో చెక్కి అక్కడి నుంచి ఆ శరీరంలోనికి ఆత్మను పంపిస్తాడు. ప్రసంగి 12:7 ప్రకారంగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిన. ఎక్కడున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళేదంటే ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది ఆత్మ. ఎవరి ఆత్మ? ప్రతి మనిషి ఆత్మ. అంటే ఆత్మను దేవుడు పరలోకంలో చెక్కుంటున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క చేతిలో ప్రతి శరీరానికి అవసరమైన ఆత్మను చెక్కి ఆ పోలికలు, ఆ రూపాన్ని, ఆ యొక్క అవయవాలను అంతరంగా అన్నిటిని చెక్కి ఆ యొక్క ఆత్మ స్వభావం ఎలాంటిది? శరీర స్వభావం వంటిది కాదు. ఆత్మ స్వభావం వేరు కదా. రోమపత్రిక 6:7-8 చదివితే మనకు అర్థమవుతుంది. శరీరానికి ఆత్మకి వేరు వేరు విధాలు, ఒకదానికొకటి వైరం, విరోధంగా ఉంటాయి. ఆత్మేమో పరలోకానికి వెళ్ళాలంటే శరీరమేమో నరకానికి వెళదామంటాడు. ఆత్మేమో దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉందామంటే శరీరమేమో లోకానికి ఇష్టమైన బిడ్డగా ఉందామంటాడు. ఈ రీతిగా వేరు వేరు విషయాలు. కాబట్టి దేవుడు ఆత్మను తన అరచేతుల్లో పరలోకంలో చెక్కి రూపమిచ్చి పోలికలు ఇచ్చి అవయవాలు ఇచ్చి అక్కడి నుంచి పంపించినప్పుడు ఆ ఆత్మ స్వభావం అది యథార్థమైనది, దైవ సంబంధమైన స్వభావం, పరలోక సంబంధమైన స్వభావం కలిగినటువంటి ఆత్మ ఈ శరీరంలో ఇరికించబడినప్పుడు శరీరంలో ఇరికించబడతాయి. రోమపత్రికలో పౌలు 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా, అయ్యో ఇట్టి మరణంకు లోను ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇరికించబడిన వ్యక్తిగా చెప్పాడు అన్నమాట. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పిండ రూపంలో ఆ ప్రారంభంలో పిండ రూపం దాల్చబోయే ప్రారంభ గడియలో ఆత్మ వచ్చి అక్కడ ఇరికించబడతాయి. అప్పుడు దేవుడు ఆత్మను ఏ రూపంలో ఏ పోలికలో ఆ శరీరంలోనికి పంపించాడో ప్రారంభ గడియలో ఆ ఆత్మ యొక్క పోలికలో ఈ శరీరం రూపొందుతాయి. ఈ శరీరానికి అవయవాలు కానీ పోలికలు కానీ రూపం కానీ రావడం జరుగుతుంది. కానీ శరీరం యొక్క స్వభావం వేరు. తల్లిదండ్రులతో కూడా వచ్చినటువంటి పాప స్వభావమే, శరీర స్వభావమే, నైజం అనండి, స్వభావం అనండి, తత్వం అనండి, మూడు ఒకటే. కానీ ఆత్మతత్వం వేరు, శరీరతత్వం వేరు. ఆత్మ స్వభావం వేరు, శరీర స్వభావం వేరు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు వేరుగా ఉన్నాయి, ఆత్మ ఫలాలు వేరుగా ఉన్నాయి, వేరువేరుగా చూస్తాము. కాబట్టి అలాగే రోమపత్రిక 7, 8, 9, 6, 7, 8 అధ్యాయాల్లో శరీరము యొక్క తత్వం ఏమిటో, మరి ఆ శరీరం లోపల ఉన్న ఆత్మ యొక్క అభిలాష ఏమిటో, తత్వం ఏమిటో స్పష్టంగా మనకు పౌరు భక్తులు చెబుతాడు. మనం క్రమంగా వాటిని కూడా ధ్యానం చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, పరలోకంలో దేవుడు ఆత్మను చెక్కి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ
శరీరంగా ఏర్పడబోయేటటువంటి ఆ ప్రారంభ క్షణాల్లో ఆత్మను ఇరికిస్తాడు. ఆత్మ ఏ రూపంలో ఏ పోలికలు ఉందో ఆ శరీరం ఆ రీతిగా ఉంటుంది. అందుకని ఇర్మియా గ్రంథం 1:5 అంటాడు ఇర్మియాతో, నేను బాలుడున్నానంటే, బాలుడుగా అనవద్దయ్యా, నాకు తెలియదని నేను చూస్తున్నాను నువ్వు బాలుడు అని, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరుగుదని అంటాడు. అంటే నువ్వు బాలుడు అనేది నాకు తెలియదు అన్నట్టుగా చెబుతున్నావా? నీకే ఇంకొక విషయం తెలియదు, అదేమిటంటే నీకు తెలియని విషయము, నీవు అసలు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరుగుదని అంటాడు. అప్పుడు ఎక్కడున్నాడు ఇర్మియా? పరలోకంలో దేవుని యొక్క అరచేతులు చెక్కబడుతూ ఉన్నాడు. అప్పుడే నాకు తెలుసు నువ్వు అంటాడు. తల్లి గర్భంలో పడినప్పుడు నేను నిన్ను ప్రత్యక్ష చేశాను, జన్మించిన తర్వాత నేను ప్రాప్తిగా పంపించాను, పుట్టక మునిపే నేను ఎరుగుదని అంటాడు. ఇది విషయం. కాబట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినంటే ఆత్మను దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ శరీరంలో ఇరికించడం ద్వారా శరీరానికి శరీరతత్వం ఉంది, ఆ శరీరంలో ఆత్మకి ఆత్మతత్వం ఉంది. రెండు తత్వాలు కలిగిన వాడే మానవుడు. ప్రభునందు ప్రియులారా, మనం ఆ విషయాలు కూడా మనం గమనిద్దాం. 58వ కీర్తన 3వ వచనం చదువుదాం. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడని అబద్ధములాడి తప్పిపోదురు. గమనించాలి. 58వ కీర్తనాకారుడు. ఈ కీర్తనాకారుడు కూడా సామాన్యమైన వాడేం కాదు, దేవుని హృదయానుసారైన దావీదు చెప్పిన మాట, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే పలుకుతున్నాడు ఈ మాట. ఏమని? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, అంటే గర్భంలో పడినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. అంటే భక్తిహీనులు విపరీతమైన బుద్ధి. విపరీతం అంటే ఎక్కువ. ఎవరైనా అల్లరి చిల్లర చేసారే విపరీతంగా వ్యవహరిస్తున్నావు అంటాం, ఎక్కువగా విపరీతంగా మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాం. సాధారణంగా మామూలుగా మాట్లాడేది వేరు, విపరీతంగా వ్యవహరించేది వేరు. కాబట్టి భక్తిహీనులేమో విపరీతంగా అంటే ఎక్కువగా, కాస్త ఎక్కువగా, మిగిలిన వారు సామాన్యంగా, పాపులైన వారు ఏ రీతిగా ఉంటారు ఆ రీతిగా వ్యవహరిస్తారు. తల్లి గర్భంలోని వ్యవహారాలు ఇవి. తర్వాత పుట్టిన తోడనే అబద్ధములాడు. పుట్టిన తోడని పుట్టగానే మనం ఏడుస్తాం. పుట్టిన వెంటనే ప్రతి మనిషి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో ఆ ఏడుపుకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చెప్పుకుంటాం, కానీ సరైన సత్యం తెలియదు. కానీ ఇక్కడ కీర్తనకాడు ఏమంటున్నాడు? పుట్టిన తోడనే అబద్ధములాడును. ఒకవేళ పుట్టిన తోడనే ఏడ్చేటాడు, ఆ ఏడుపి ఒక అబద్ధపు ఏడుపేమో. లేదంటే పుట్టిన తర్వాత కొంతకాలానికి మాటలు నేర్చుకునేది. కొంతమంది 2 సంవత్సరాలకి, కొంతమంది 3 సంవత్సరాలకి మాటలు నేర్చుకుంటారు, కొంతమంది సంవత్సరానికే మాట్లాడతారు, కొంతమంది 10 నెలలకే మాట్లాడతారు. మాటలు నేర్చుకునేటాడు ఆ యొక్క ప్రాయంలో. తర్వాత అయితే అబద్ధాలు చెప్పేది. తల్లిదండ్రులంటే భయం అనేది వాడికి వచ్చిన తర్వాత, ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిన తర్వాత, నేరా బొగ్గు తిన్నావా అని అంటే భయపడి కొడతాడేమని నాకు తినలేదు అంటాడు, అబద్ధం చెప్తాడు. అంటే చిన్న బిడ్డలు బొగ్గు తింటారు, బలపాలు తింటారు, మట్టి తింటారు, తినొద్దంటే స్వీట్లు తింటారు, చక్కెర తింటారు కదా. అడిగినప్పుడు అబద్ధం చెప్తారు. అంటే పుట్టిన తోడనే అబద్ధాలు చెప్పేటటువంటి చిన్న బిడ్డలు, తల్లి గర్భంలో విపరీతంగా వ్యవహరించేటటువంటి బిడ్డలు పాపులు అందామా పరిశుద్ధులు అందామా? వాళ్ళని పాపులు అనక తప్పదు. అందుకని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారు శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. గర్భములో పడిన మొదలుకొని దేవుడు మనల్ని భరించాడట. మన యొక్క విపరీత బుద్ధిని భరించాడు. మన యొక్క అంటే ఇక్కడ యాకోబు ఇంటి వారిని గురించి, ఇజ్రాయేల్ ఇంటి వారిని గురించే చెప్తున్నాడు ఈ మాట. కాని వారిని గురించి అయితే వాళ్ళని భరించాడు, వీళ్ళని భరించాడు. ఇక్కడేం ముచ్చటేం లేదు. ఇజ్రాయేల్ కాని వారి బిడ్డలే పాపులని చెప్పడానికి, ఇజ్రాయేలీల యొక్క బిడ్డలు కూడా పుట్టుకతోనే పాపులని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. యాకోబు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఇజ్రాయేల్ ఇంటి వారలారా,
తల్లి గర్భంలో పడిన మొలుకని నా చేత భరించబడిన వాళ్ళారా. తర్వాత తల్లి ఒడిలో కూర్చునేది మొదలుకొని నేను చంక పెట్టుకునే వాళ్ళారా. ఈ మాట చదివినప్పటి నుంచి నేను అయ్యా తల్లి గర్భంలో ఉండగా నేను ఏం పాపం చేసానో నాకు తెలియదు, నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు నేను ఒప్పుకున్నాను, క్షమించావు. ఈ మాట చదివిన తర్వాత నేను మళ్ళీ అది కూడా మొదలుపెట్టాను. అయ్యా తల్లి గర్భంలో నుంచి నీవు నన్ను భరించావు, అప్పుడు నేను ఏం చేశానో నీకు విరోధంగా నాకు తెలియదు, నన్ను క్షమించు అని అడగడం కూడా జరిగింది. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాలి ఇలాంటి విషయాలు. అలాగే ఆదికాండం 25వ అధ్యాయంలో కూడా చూస్తే తల్లి గర్భంలో ఒక పోరాటాన్ని చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కాకి పిల్లలు లేక కలిగినప్పుడు ఇద్దరు పిల్లలు ఆమె గర్భంలో ఉంటారు. 22వ వచనం చదువుతున్నారు. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఆమె గర్భంలో శిశువులు, అంటే రిబ్కా గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిని గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ రిబ్కా, ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు మోషే, దేవుని యొక్క ఇంటి అంతటిలో నమ్మకస్తుడు, మరి దేవుని చేత గొప్ప సాధనంగా వాడబడిన వాడు. ఆ మోషే రాసినటువంటి మాట ఇది. దేవుని యొక్క ఆత్మచేత, దేవుని ఆత్మ పూర్ణుడే రాసినాడు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మోషే. ఆ మోషే రాసినటువంటి మాట ఇది. ఏమంటున్నాడు ఇక్కడ? మోషేకి తల్లి గర్భంలో బిడ్డల కదలికలు ఎలా ఉంటాయో, పోరాటం అంటే ఎట్లా ఉంటుందో తెలుసు. ఇది సామాన్యమైన కదలికలు కాదు. ప్రతి స్త్రీకి కూడా తన కడుపులోని బిడ్డలు కదలుతామంటే సామాన్యమైన కదలికలు ఓర్చుకుంటారు. సామాన్యమైన కదలికలు ఏమిటో, అసామాన్యమైన కదలికలు ఏమిటో తల్లికి, భరించే తల్లికి తెలుస్తుంది. ఇక్కడ రిబ్కా గర్భంలో కదలికలు కాదండి, కదలికలు కాదు, ఓట్లాట. చూడండి, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిని. కదలికలకి పెనుగులాడడానికి తేడా లేదా? ఏమండి, ఈ తల్లి అసలు చచ్చిపోవాలనుకుంది. అట్లాగైతే నేను బ్రతుకుడు ఎందుకని అంటే అంతగా ఆమె బాధ భరిస్తా, అంతగా వారు పెనుగులాడుకుంటున్నారు. అక్కడ ఆమె గర్భంలో పిండ రూపంలో ఉన్నటువంటి యాకోబు ఏశావులు పెనుగులాడుతున్నారండి. మామూలు కదలడం కాదు, పెనుగులాడుతున్నారు. తల్లి భరించలేని అంతగా, తల్లి చచ్చిపోవాలనేటువంటి తీర్మానం నడి వచ్చేటట్టుగా. వారిద్దరు ఎందుకు పోరాడుతున్నారు? రామపత్రికలో అంటాడు, నేను యాకోబును ప్రేమించుతుని ఏశావును ద్వేషించుతుని, వారు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే. వారిద్దరు దేవుని దృష్టిలో వేరువేరుగా ఉన్నారు. వారిద్దరు పెనుగులాడుకుంటున్నారు. దేవుడు ఆ పెనుగులాటని, ఆ తల్లే కాదు, దేవుడు కూడా భరించాడు. యెషయా 46:3 ప్రకారంగా. ప్రభునందు పిల్లారా, మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి మానవుడు పాపికాడ, దేవుని చేత భరించబడినటువంటి వారు, విపరీత బుద్ధి కలిగినటువంటి వారు, తల్లి గర్భంలో కూడా పిండ రూపంలో కూడా పోట్లాడుతున్నటువంటి వారు, వారికి మెదడు వికసించి ఉండదు, మంచి చెడ్డలు అంతగా తెలిసి ఉండవు. కానీ వారు ఎందుకు పోరాడుతున్నారు? స్వాభావికమైన పోరాటం అది. అంటే వారి యొక్క స్వభావం, ఒక కత్తిలో ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అన్నట్టుగా ఈ 2 రకాల వ్యక్తులు ఒక తల్లి గర్భంలో ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి దేవుడు భరించాడు. తల్లి రిబ్కా కూడా భరించింది. వారు దేవుని చేత ప్రేమించబడిన యాకోబు కూడా పుట్టుకతో పాపియే. ఆయన పరిశుద్ధుడిగా తల్లి గర్భంలో పాపియే. పుట్టిన తర్వాత, దేవుడు తెలుసుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాతనే, దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఆత్మ స్వభావం కలిగిన వాడే కానీ శరీర స్వభావం కలిగిన వాడు కాదంటాడు దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించండి, మనిషి పుట్టుకతోనే పాపి. మనకు తెలియదు వాడు ఏం పాపం చేసాడు, దేవునికి తెలుసు. అందుకని నా చేత భరించబడిన వాళ్ళారా అంటాడు. తల్లి గర్భంలో పడిన మొలుకని మీ విపరీత బుద్ధిని నేను భరించాను అని అంటున్నాడు. ఆయనకి తెలుసు ఎవరెవరు ఏం చేశారు తల్లి గర్భంలో. మనకు తెలిసింది అప్పటి నుంచి బాల్య పాపాలే మనకు గుర్తులేవు. అలాగే మనం గమనిస్తే 25వ కీర్తన 7వ వచనంలో కూడా
25వ కీర్తన 7వ వచనం చూస్తే, నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. అంటే బాల్య పాపలు అంటే మనం చిన్నప్పుడు మనం చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అంటే పిల్లలముగా ఉన్నప్పుడు మనం పాపం చేసినామని ఒప్పుకోవాల్సిందేగా. నా బాల్య పాపలు, బాల్యం అంటే మనం ఏమంటాం, చిన్నబిడ్డలండి అంటాం. యవనస్తులు బాలురు అనంగా, బాల్యంలో ఉన్నారని అనంగా, ఆ ప్రాయం వేరు. యవనస్తులనే అంటాం. టీనేజ్లో ఉన్నవా, టీనేజ్లో ఉన్నారండి అంటాం. కౌమార దశ అంటాం. ఏ ప్రాయంలో వారిని ఎంతవరకు ఉపేక్షించాలో అంతవరకు ఉపేక్షిస్తాం. ఏ విషయాలు మినహాయించాలో ఆ విషయాలు మినహాయిస్తాం. ఇక్కడ నా బాల్య పాపములు అంటే బాల్యంలో ఉండగా ఈ కీర్తనకారుడు పాపం చేసిన విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. వాటిని ఒప్పుకుంటున్నాడండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపలమే, పుట్టినప్పుడు కూడా పుట్టిన తోడనే వాడు అబద్ధంలో చెప్పిన అంటాడు. ఇక్కడేమో బాల్య పాపం అంటున్నాడు. కాబట్టి ఇంకా మనం గమనిస్తే మనిషి రోమపత్రిక చూడండి, అసలు నిజంగా పౌలు చెప్పిన మాట మనం చదువుకుంటే క్రమంగా మనకు అర్థమైపోతుంది, తేలిపోతుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. ఈ శరీరంలో ఉన్న పౌలేమో మేలు చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే శరీరంలో ఉన్న తత్వం వేరు. అందుకంటే నా శరీరంలో మంచిది ఏది నివసించదు. ఈ శరీరంలో ఉన్న నేను మాత్రం మేలు కోరుకుంటున్నాను, మేలు చేయాలనుకుంటున్నాను. ఈ శరీరంలో మాత్రం, ఈ శరీరం మందు ఏది మంచిది నివసించదు. అంటే నివసించేది ఏంది? చెడు తత్వమే, పాపమే. నా యందు నివసించు పాపమే కానీ శరీరంలో పాపం ఉన్నదని పౌలు చెప్తున్నాడు అక్కడ. ఎప్పటి నుంచి ఉంది శరీరంలో పాపము? ఎప్పటి నుంచి ఉంది? రోమపత్రిక ఎప్పుడు రాశాడు? దమస్కు మార్గంలో క్రీస్తు చేత పట్టబడిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారినాడు. అంతకుముందు ఆయన యొక్క శరీరంలో పాపము లేదా? పౌలు అంటాడు కదా, నేను ప్రధాన పాపిని అంటాడు. ఎప్పుడు అంటాడు? యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత. ఎప్పుడు ప్రధాన పాపిగా జీవించాడు? యేసు ప్రభువులోకి రాకముందు. అంటే పుట్టినప్పటి నుంచి గమలీయేలు పాదం దగ్గర విద్యను అభ్యసించి యేసు ప్రభువుని హింసించాడు. దమస్కు మార్గం వచ్చేంత వరకు కూడా అతను చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసిన, అయ్యో నేను ప్రధాన పాపిని అన్నాడు. అందుకంటే నా శరీరం మందు మంచిది ఏది నివసించదు అంటాడు. ఇంకా చూడండి ఎన్ని మాటలు చెప్పాడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట. రెండవ వచనం, రెండవ భాగం, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగం. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించను. పాప శరీరాకారము అనేది అండర్లైన్ చేసుకుని ఆలోచన చేయండి. అంటే మనిషి యొక్క శరీరాకారానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? పాప శరీరాకారము. అంటే మనుషుల యొక్క శరీరము పాపపు శరీరాకారంతో ఉంది. అది అక్కడ సత్యం, చెప్పిన సత్యం. జలప్రళయంలో చాలామంది చచ్చిపోయారండి. జంతువులు చచ్చిపోయినాయి, పక్షులు చనిపోయినాయి, మనుషులు చనిపోయినారు, చిన్న బిడ్డలు, స్త్రీలు, పెద్దలు, వృద్ధులు అందరూ చనిపోయినారు. ఒకవేళ దేవుడు అనుకుందాం, దేవదూతలకి పాప శరీరాకారంతో ఉన్న వారందరినీ ఒక దగ్గర పోగు చేయండి అని అంటే ఎవరిని పోగు చేస్తారు? పక్షులు పోగు చేస్తారా? చేయరు. జంతువులు పోగు చేస్తారా? చేయరు. మనుషులందరినీ పోగు చేస్తారు. చిన్న బిడ్డల్ని, స్త్రీలని, వృద్ధుల్ని, ఎవరిని అందరినీ పోగు చేస్తారు. మనుషుల్ని మాత్రమే. ఎందుకని? పాప శరీరాకారములని దేవదూతలకు తెలుసు. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఏ ఆకారంతో పంపించాడు? పాపిగా పంపించలే యేసు ప్రభుని. పాప శరీరాకారం, పాపపు ఆకారముతో ఉన్న పాపపు శరీరాలతో. ఈ శరీరమే పాపపు శరీరం అది. ఎందుకంటే ఆ శరీరంలో పాపపు స్వభావం, పాపపు నైజం, పాపపు తత్వం ఉంది. దానికి ఉన్న ఆకారం పాపపు శరీర ఆకారం. ఆ ఆకారంలో దేవుడు తన కుమారుని పంపించాడని రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం రూఢిగా చెబుతూ ఉంది. ఇంకేం కావాలి మనకు? 8వ వచనం కూడా చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా
శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం అంటే ఎప్పుడు వచ్చింది? ఈ శరీర స్వభావం మధ్యలో వస్తుందా? పుట్టుకతోనే శరీర స్వభావం వస్తుంది. కానీ సామర్థ్యము, అవకాశము, ప్రాయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ శరీరం యొక్క స్వభావం తన యొక్క క్రియల ద్వారా కనబరుస్తారు. పాప స్వభావం అనేది. పక్షి ఎగిరే స్వభావం కలిగినదే, ఇదివరకు నేను చెప్పినట్టుగా నిన్నటి వీడియోలో. కానీ ఎప్పుడు ఎగురుతుంది? దానికి రెక్కలు బలపడాలి, ఈకలు రావాలి, తగిన ప్రాయం, సామర్థ్యం రావాలి, అప్పుడు ఎగురుతుంది. కానీ చేపకు పుట్టగానే ఈత్తుంది. దానికి పుట్టగానే ఈత్తుందంటే దాని పుట్టిన శరీరంలోనే స్వభావం, ఇదే స్వభావం. స్వభావం పక్షిలో కానీ, మృగంలో కానీ, చేపలో కానీ, మనిషిలో పుట్టుకతోనే స్వభావం, వాటి స్వభావాలు వచ్చేస్తాయి. కాకపోతే ఆయా సందర్భాల్లో ఆయా క్రియల ద్వారా మనం వాటిని గుర్తించడానికి వీలుపడతాయి. కాబట్టి ఇక్కడ శరీర స్వభావం అన్నాడు. తర్వాత 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఆత్మ స్వభావం వేరుగా, శరీర స్వభావం వేరుగా చెబుతున్నాడు ఇక్కడ. అలాగే యోబు గ్రంథం 7వ అధ్యాయంలో యోబు అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంటాడు. ప్రతి మనిషి యొక్క కాలం యుద్ధకాలం అంటాడు. ఎట్లా? ప్రతి మనిషి ఎక్కడ ఏమి యుద్ధం చేస్తున్నాడు? శరీరము ఆత్మకు ఉన్న పోరాటం, ఆత్మీయ పోరాటం. ఈ రెండు ఒకదానికి వైరం. కాబట్టి ప్రతి మనిషి కూడా చేసే యుద్ధం ఆత్మీయ యుద్ధం. అలాగే ఇదే 8-9 వచనాలు చదివాము. ఇక వీటన్నిటికీ అనుకూలంగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, నిన్నటి వీడియోలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ఒక ప్రశ్న వేస్తాడు అక్కడ. ఏమిటనంటే, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగని ఎవడను పుట్టనేరడు. పాప సహితుల్లో అంటే పాపుల్లో నుంచి పాపము లేనివాడు పుడతాడా? పుట్టలేడు. పుట్టడు తేల్చి చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మనిషి తల్లి గర్భంలో ఉండగానే పాప స్వభావం కలిగిన వాడు పాపి. దాన్నే జన్మ పాపం అంటున్నాము. పాపం చేసినాడని కాదు, పాప స్వభావంతో పుట్టాడు కనుక ఆ స్వభావం పాప స్వభావం కాబట్టి వాడిని పాపి అంటున్నాం. కాబట్టి జన్మతా వాడు పాపి, దాన్నే జన్మ పాపం అంటున్నారు. జన్మించిన తర్వాత జీవించిన వాడు చేసిన పాపములను క్రియాపాపం అంటున్నారు. వాడు చేసిన క్రియల పాపము వారి బిడ్డలకు వచ్చినప్పుడు ఆ బిడ్డల మీద వాని ప్రమేయం లేకుండా, వాడు ఏమి చేయకుండా వాని మీద మోపబడిన పాపాన్ని కర్మపాపం అంటున్నారు. ఇవి మనం వరుసగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది సందేహాలు అడుగుతూ ఉంటారు, నన్ను కూడా అడిగారు, పాస్టర్ గారు పుట్టినటువంటి బిడ్డలు చనిపోతే వారు ఎక్కడికి వెళతారు? మంచి ప్రశ్న. తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలు, బయట జన్మించిన బిడ్డలు, పసి బిడ్డలు, ఇంకా బుడి నడకలు నేర్చుకుంటూ దోగాడుతున్న బిడ్డలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే, నన్ను అడిగిన వాళ్ళు వారికి లేక బిడ్డ పుట్టాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, దోగాడుతూ చిన్న నడకలు నేర్చుకుని ఎంతో ప్రేమించారు, చనిపోయినాడు. ఆ బిడ్డల గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆలోచించడానికి వెళ్ళినప్పుడు వారు నన్ను అడిగిన ప్రశ్న, పాస్టర్ గారు ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మనం చెప్పగలమా? తీర్పు తీర్చేది దేవుడు. దేవుడికి తెలుసు ఏ బిడ్డలు నరకానికి వెళ్తారో, ఏ బిడ్డలు పరలోకానికి వెళ్తారో. మనం ఎవరిని చెప్పడానికి? మనమేమో సంఘ కాపురముగా అందరినీ ఎందుకమ్మ ఏడుస్తారు, దేవుని దగ్గర ఉన్నారని చెబుతుంటాం ఓదార్చే క్రమంలో. ఎంతవరకు నిజమో మనకు తెలుసు. కాబట్టి ఆ విషయం కూడా మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆలోచన చేస్తే మనకు ఆదికాండం 9వ అధ్యాయంలో జలప్రళయం కనబడతారు. ఈ జలప్రళయం చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు? చిన్న బిడ్డలు చనిపోయినారు, స్త్రీలు చనిపోయినారు, వృద్ధులు చనిపోయినారు, యవనస్తులు చనిపోయినారు, పెద్దలు అందరూ చనిపోయినారు. ఆత్మస్వరూపిగా దేవుడే వెళ్ళి స్వయంగా వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించినా, హెచ్చరించినా, ప్రోత్సహించినా వారు ఎంతకీ దేవుణ్ణి నమ్మలేరు. కనుక దేవుని చేత విడిచిపెట్టబడ్డారు, మరణానికి విడిచిపెట్టబడ్డారు. కనుక దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి వారికి ఉన్నటువంటి చిన్న బిడ్డలు, గర్భవతులు ఉంటారు, చిన్న పురిటి బిడ్డలు ఉంటారు, చిన్న నడకలు నేర్చుకునే బిడ్డలు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ జలప్రళయం చచ్చిపోయినటువంటి గర్భంలోని బిడ్డలు కానీ, పుట్టినటువంటి అప్పుడే పుట్టిన బిడ్డలు కానీ ఎక్కడికి వెళతారు? పరలోకానికి వెళ్తారని చెప్పగలమా? మీ మనస్సాక్షిని అడగండి.
దేవుని చేత శిక్షించబడినటువంటి ఆ జలప్రళయంలో నశించిపోయినటువంటి వారి యొక్క గర్భంలోని బిడ్డలు కానీ, అప్పుడే పుట్టిన బిడ్డలు కానీ, చిన్న బిడ్డలు ఎక్కడికి వెళతారని మీ మనస్సాక్షిని అడగండి. అలాగే ఇంకా మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో యెరికో పట్టణం కనిపిస్తారు. అక్కడ యెరికో పట్టణంలో ఉన్నవారు శాపం పొందినవారు, శాపగ్రస్తులని చెప్పబడింది వాక్యంలో. మీరు చదవండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. శాపగ్రస్తులు ఆ పట్టణం, దేవుని చేత శపించబడి దేవుని చేత శాపగ్రస్తులకు ఎంచబడినటువంటి ఆ పట్టణాన్ని అందరినీ చంపేయమంటాడు, పశువులను కూడా చంపేయమంటాడు. మరలా ఆ పట్టణాన్ని కట్టేవారు కూడా శాపం అంటాడు. అలాంటి యెరికో పట్టణంలో యెహోషువకి దేవుడు చెప్పింది, చిన్న బిడ్డల్ని, స్త్రీలని, వృద్ధులు అందరూ చంపేయమంటాడు కనికరించకుండా. ఇప్పుడు ఆ యెరికో పట్టణంలో చంపబడినటువంటి వారిలో గర్భవతులు ఉంటారు. ఆ గర్భంలో పిండాలు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడే పుట్టిన బిడ్డలు ఉంటారు, చిన్న బిడ్డలు, వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారా? మీ మనస్సాక్షిని అడగండి. ఆ బైబిల్ ఆ వాక్యాన్ని చదివి మీ మనస్సాక్షిని అడగండి. చిన్న బిడ్డలే కదా, అంత పట్టణంలో గర్భవతులు లేకుండా ఉంటారా? అప్పుడే కనినటువంటి బిడ్డలు లేకుండా ఉంటారా? ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్తారు? ఇది నా ప్రశ్న. ఇంకా మనం ఆలోచన చేస్తే అమాలేకీయులు పిల్లలు ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, 18వ వచనం, 19వ వచనం మీరు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము మరియు 18వ వచనం, 19వ వచనం చదవండి. ఐగుప్తు దేశాన్ని విడిచి వస్తున్న ఇజ్రాయిల్ని అటకాయించారు అమాలేకీయులు. అది జరిగి దాదాపు 400 సంవత్సరాలు అయిపోయింది. సౌలు రాజు కాలంలో చెప్పాడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు, నువ్వు మాకు గుర్తుంది, మీరు మర్చిపోయినా కూడా అమాలేకీయులు నా ప్రజలకు ఇజ్రాయిల్కి ఏం చేశారు, కాబట్టి సౌలు రాజా నువ్వు వెళ్ళి ఏమాత్రం కనికరించకుండా స్త్రీలనేమి, పిల్లలనేమి, పసిపిల్లలనేమి అంటాడు, అందరినీ, ఎద్దుల్ని, పశువులు అందరిని చంపేయమంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, శపించబడిన ఆ అమాలేకీయుల యొక్క గర్భంలోని బిడ్డలు, కనినటువంటి బిడ్డలు నరకానికి వెళతారా, పరలోకానికి వెళతారా? ఆలోచన చేయండి. మీ మనస్సాక్షిని అడగండి. సమాధానం బైబిల్ చెబుతుంది, మీ మనస్సాక్షి కూడా చెబుతుంది. అలాగే ఆదికాండం 19వ అధ్యాయం చదవండి. సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. ఆ పట్టణాల్లో వారు గడ్డి కూడా లేకుండా దేవుని చేత అగ్ని గంధకముల చేత కాల్చివేయబడ్డారు. అది వరకు లోతు ఇంట్లో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవదత్తలతో పాపం చేయడానికి వృద్ధులు, యవనస్తులు, పిల్లలు, బాలురు కూడా, బాలురు అనే మాట ఉంటుంది అక్కడ. ఆదికాండం 19వ అధ్యాయం బాలురు కూడా వచ్చేసారు. అంతటి భ్రష్టు పట్టిపోయినటువంటి పట్టణాలే. ఆ పట్టణాల్లో కూడా గర్భవతులు ఉంటారు, కరిగినటువంటి స్త్రీలు, చిన్నబిడ్డలు ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. ఇప్పుడు ఆ పట్టణాలు దేవుని చేత శిక్షించబడిన, నశింపజేయబడినటువంటి ఆ పట్టణాల్లోని గర్భంలోనే ఉన్న పిల్లలు, శపించబడిన వారు పరలోకానికి వెళ్తారా? శాపగ్రస్తమైనది ఏది కూడా అందులో ప్రవేశించదు పరలోకంలో అని ప్రకటన గ్రంథంలో చెబుతాడు. శాపగ్రస్తమైనది ఏది, వస్తువు కానీ, బంగారు కానీ, ఇంకా శాపగ్రస్తులైనటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్తారు? శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తారో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి. తీర్పు దినమందు ఎడమవైపున కొంతమంది, కుడివైపున కొంతమందిని నిలబెట్టినప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళని చూసి ఏమంటాడు? నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకానికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. ఎడమవైపు ఉన్న వారితో ఏమంటాడు? నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, ఇదిగో అపవాదికి ఏర్పాటు చేసినట్టు నరకానికి వెళ్ళమంటాడు. అంటే శపించబడిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళుతున్నారు. ఈ ఎడం పక్కన ఉన్నటువంటి వారు శపించబడిన వారైనప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్తులు అంతా ఎక్కడ ఉంటారు? ఎడం పక్కన ఉంటారు. యెరికో పట్టణస్తులు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. మరి జలప్రళయంలో చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? ఎడం పక్కనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అంగీకరించే మనసు ఉంటే, ఆలోచన చేసే మనసు ఉంటే, మంచి మనస్సాక్షితో మనం ప్రశ్నించుకోగలిగితే మన మనస్సాక్షి మన సమాధానం చెబుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే ఇంకా కొన్ని ఉదాహరణలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 27వ వచనం నుంచి చూస్తే కోరహు సంబంధించిన వారందరూ ఉన్నారు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుడు వారిని శిక్షించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన సంబంధించిన వాళ్ళందరూ వారి గుడారాలు వెళ్ళిపోయిన స్త్రీలు, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు అందరూ ఉన్నారు. దేవుడు మిగతా వాళ్ళందరూ దూరం రమ్మన్నాడు. అక్కడ చెప్పాడు మోషే, అందరికీ వచ్చినటువంటి మరణం వీళ్ళకి వస్తే వాళ్ళదేం తప్పులేదు, మాదే తప్పు,
వేరొక వింత పుట్టించడం ద్వారా దేవుడు వాళ్ళని మరణానికి అప్పచెప్తే వాళ్ళ తప్పని మీరు గుర్తించదని సమాజాన్ని చెప్తాడు. అప్పుడు భూమి వింత శబ్దం వచ్చి వారి కింద ఉన్న భూమి నెరులు విడిచి వారందరిని మింగి చిన్న బిడ్డలతో సహా అంటాడు అక్కడ చనిపోయి. ఇప్పుడు అక్కడ దేవుని చేత శిక్షించబడి శపించబడినట్టు కోరహు ఇజ్రాయేలీలేనండోయ్, ముచ్చటేం లేదు దేవునికి. వారి పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఎడం పక్కకే వస్తారు. ఏమని చెప్పబడతారు? శపించబడిన వాళ్ళారా అంటారు. ఎక్కడికి వెళ్ళగొట్టబడతారు? నరకానికి వెళ్ళగొట్టబడతారు. ప్రభునందు ప్రియులారా, అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువుని సిలువకి అప్పగించేటటువంటి క్రమంలో పిలాతు చేతులు తన చేతులు నీళ్లతో కడుక్కుంటూ, ఈ నిర్దోషి యొక్క రక్తాపరాధం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగాక అని అంటే, అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ వారితో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏమన్నారు? ఇజ్రాయేలీలే అందరూ, 2 గోత్రాల వారు ఉంటారు అక్కడ. ఏమన్నారు? వారి రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. మీరు చదవండి. యేసులో సిలువ ఎత్తుకుని వెళుతూ ఉంటే స్త్రీలు ఏడుస్తూ ఉంటే, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తారు? నా కోసం మీరు ఏడవక్కర్లేదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే అక్కడ మీ పురుషులు మీకు మీ పిల్లలకి శాపం తెచ్చారు, రక్తాపరాధం తెచ్చారు వాళ్ళు. కాబట్టి మీరు మీకోసం ఏడవాల్సిన పరిస్థితి ఇప్పుడు అని యేసులో చెప్పాడు. ఆ రక్తాపరాధం వలన వారు ఇజ్రాయెల్ దేశం నుంచి చెదరగొట్టబడ్డారు, ప్రపంచం అంతటికి చెదరగొట్టబడ్డారు. ఐరోపా దేశంలో, ఐరోపా ఖండంలో ఎంతగా హింసించబడ్డారు. లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లు వేసి హిట్లర్ రకరకాలుగా హింసించపేశాడు. ప్రపంచం అంతా చెదిరిపోయినారు. యేసుప్రభు రక్తాపరాధం వారి మీద ఉండగా చిన్న బిడ్డలు, స్త్రీలు, యవనస్తులు, పెద్దలు అందరూ చంపబడ్డారు, అందరూ హింసించబడ్డారు, చెదరిపోయారు. నేను అడుగుతున్నా, వారందరి పిల్లలు, పెద్దలు పక్కన పెడదాం, పిల్లలు ఎక్కడికి వెళ్తారు? దేవుని యొక్క యేసుప్రభు యొక్క రక్తాపరాధం ఉన్నటువంటి యేసుప్రభు యొక్క రక్తాపరాధం వల్ల చనిపోయినటువంటి, శిక్షించబడినటువంటి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? రక్తాపరాధం శాపం తెచ్చుకున్నారు కదా వాళ్ళు. ఎడం పక్కన వాళ్ళు శాపగ్రస్తులారు అన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళమన్నారు? వాళ్ళందరినీ నరకానికి వెళ్ళమన్నారు. ఈ విషయాలు చాలనుకుంటాను. చిన్న బిడ్డలు చనిపోతే ఎక్కడికి వెళతారని. మంచివాళ్ళు ఉంటారు, దేవుడికి తెలుసు, అది మనకు తెలియదు. తల్లి గర్భంలో పడిన మొదలుకు నా చేత భరించబడిన వారులారా అంటాడు. మంచివారు ఉండొచ్చు. రామాలో అంగలార్పు అన్నాడు. యేసుప్రభుని చంపాలనుకున్న హేరోదు రాజు 2 సంవత్సరాల ప్రాయం లోపల ఉన్న వాళ్ళందరినీ చంపించేశాడు. వారిలో ఎంతమంది పరలోకానికి వెళ్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి వారు మాత్రం నరకానికి వెళ్ళేవారు ఉన్నారు, పరలోకానికి వెళ్ళేవారు ఉన్నారు. చిన్న బిడ్డలు, గర్భంలోని బిడ్డలు పరలోకానికి వెళ్ళేవారు ఉన్నారు, నరకానికి వెళ్ళేవారు ఉన్నారు. మనం ఒప్పుకోవాలి. తల్లి గర్భంలో పడిన మొదలుకొని వృద్ధాప్యంలో చనిపోయేటటువంటి మనుషులు, వారికి అన్ని ప్రాయాల్లో చనిపోయే మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళేవారు ఉంటారు, పరలోకానికి వెళ్ళేవారు. ఇది సత్యం. కాబట్టి చిన్న బిడ్డలే లేండి, వాళ్ళందరూ కూడా చనిపోతే పరలోకానికి వెళతారు అని మాత్రం మనం చెప్పడం శుద్ధ అబద్ధం, వాక్యానికి విరుద్ధం అవుతుంది. ప్రభునందు ప్రియులారా, అలాగే మరొక మాట కూడా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. చివరిగా ఈ వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడు, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ 2 వచనాలు చదివితేనే కానీ మనకు అందులో ఉన్న సత్యం స్ఫురణకు రాదు. చిన్న బిడ్డల వంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు కదా అని అంటారు. ఒక్క వచనం 14వ వచనమే చదివితే. ఎందుకు ఆ మాట అన్నాడో 15వ వచనంలో చెప్పాడు. చిన్న బిడ్డల వల్లే మీరు దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోతే. చిన్న బిడ్డలు దేవుని రాజ్యాన్ని అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు. మన చిన్న బిడ్డల్ని పోయి యేసుప్రభువు నీకు ఇష్టం అంటే ఇష్టమనే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని మతాల్లో వాడు.
యేసు నీకు ఇష్టం అంటే ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు, చిన్నబిడ్డలే. అయితే అంగీకరించే చిన్నబిడ్డలు మనసారా అంగీకరిస్తారు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. చిన్నబిడ్డల్లో అంగీకరించని వారు ఉన్నారు, అంగీకరించేవారు ఉన్నారు. కానీ అంగీకరించే చిన్నబిడ్డ ఎట్లా అంగీకరిస్తారంటే పూర్ణ మనసుతో అంగీకరిస్తారు. ఏదో స్వార్థంతో కాదు, నిస్వార్థంగా అంగీకరిస్తారు. కొంతమంది యవనస్తులు ఇప్పుడు కొంతమంది ప్రాయంలో ఉన్నవారు యేసుని అంగీకరిస్తారు. యేసుని నమ్ముకుంటే బాగైపోతాము, ఆరోగ్యంగా ఉంటాం, రోగాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసుని నమ్ముకుంటే బిడ్డలు పడతారు, యేసుని నమ్ముకుంటే పెళ్ళి అవుతుంది. ఇవన్నీ ప్రాస్పరిటీ గాస్పుల్ అంటారు కదా. కొంతమంది అలాంటి స్వార్థ చెప్పి మనుషుల్ని రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పది, అట్లా చెప్పకూడదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని యేసు ఏమంటాడు, నేను పైకి ఎత్తబడిన తర్వాత నేను అందరిని ఆకర్షించుకుంటాను అన్నాడు. సిలువ ద్వారానే మనుషులు ఆకర్షించబడాలి. ఆ సిలువ ప్రేమతో ఆకర్షించబడిన వారు స్థిరంగా ఉంటారు. అంతేగాని మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఏదో ఒక రీతిగా ఏసైలోని నడిపిద్దాం అనుకుంటే వాళ్ళు నిలబడలేరు. రాతి నిలబడిన ఇత్తనాలు లాంటి వారు అవుతారు, మళ్ళ పదలో పడిన ఇత్తనాలు లాంటి వారు అవుతారు, దారి పక్కన పడిన ఇత్తనాలు లాంటి వారు అవుతారు. అలాంటి వారందరూ కూడా మంచి నేలను పడిన విత్తనాలు లాంటి వారు ఎవరంటే సిలువను వీని సిలువ ప్రేమ తెలుసుకుని వచ్చిన వారే మంచి నేలను పడిన విత్తనాలు లాంటి వారు. వారు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తారు. వాళ్ళు 15వ వచనం ఏం చెప్తుంది ఇక్కడ, చిన్న బిడ్డల వాళ్ళే దేవుని రాజ్యాన్ని అంగీకరించు వారే. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని పైపైన మీరు సంగతులు పైపైన చూస్తున్నారు కనుక మీరు బహుగా పొరపడుతున్నారంటాడు. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అక్కడక్కడ పైపైన చూస్తే మాత్రం అర్థం కాదు, లోతుగా వెళ్ళాలి. ఆ వాక్యానికి మరొక వాక్యం సపోర్ట్ చేసే రీతిగా ఉండాలి. అందుకే నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను, ఎక్కడైతే మనుషులకు సందేహం వస్తుంది అనుకుంటున్నా అక్కడల్లా దేవుని వాక్యాన్ని నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. అంటే వాక్యాధారముగా, అందుకనే తరతరాలుగా వేధిస్తున్నటువంటి జటిలమైన ప్రశ్నలకు బైబిల్ సమాధానం అనేది నేను మీకు వర్తమానం పంపించినప్పుడు చెప్తున్నాను. అక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా వాక్యాన్ని ఆధారం చేసుకుని బైబిల్ ఇచ్చే సమాధానాన్ని మీకు చెప్తున్నాను. నా సమాధానం కాదు అది, బైబిల్ చెప్పే సమాధానాన్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా నేను మీకు అందిస్తున్నాను అంతే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనిషి పుట్టుకతో పాపి, జన్మ పాపిని అందుకనే పిలువబడుతున్నాడు. ఇప్పుడు జన్మ పాపము, క్రియాపాపము, కర్మ పాపం అంతా కూడా చెప్పేశాను. రేపు మనిషి పాపి కదా, యేసు ప్రభు కూడా మనుషులు జన్మించాడు కాబట్టి మరి గర్భంలో ఆయన కూడా పాప స్వభావం కలిగిన వాడే కాబట్టి ఆ స్వభావాన్ని జయించాడు కాబట్టి మనకు రక్షణ ఇవ్వగలుగుతున్నాడని కొంతమంది మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి రేపు మనం చక్కగా బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపను క్షమించి పాప స్వభావాన్ని తొలగించి క్రీస్తు యేసు కలిగిన స్వభావాన్ని మనకు అనుగ్రహించి ఆయన యొక్క రాజ్య వారసులుగా జీవింపజేసి దీవించిన గాక. ఆమేన్.